హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో తండ్రి అమానుషంగా ప్రవర్తించారు. కన్న కొడుకుని హత్య చేశాడు. కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని తీసుకెళ్లి మూసీలో పడేశాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు. కొడుకుని చంపేసి ఏమీ తెలియదన్నట్టుగా కనిపించడం లేదంటూ నాటకమాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అసలు సంగతి తేల్చారు. బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీలో పడేసినట్లుగా తేల్చారు. బాబు కనిపించడం లేదంటూ తండ్రి మాటలపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. బండ్లగూడ పోలీసులతో పాటు హైడ్రా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రంతా మూసీ నదిలో గాలించిన పోలీసులకు మృతదేహం లభించలేదు. ఈ రోజు మరోసారి మూసీ నదిలో గాలిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బండ్లగూడలో తండ్రి కొడుకుని చంపారు. కొడుకు వయసు ఎంత ఉంది? అలాగే కొడుకుకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నాయి? బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. నిన్న ఉదయం అక్బర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, మా బాబు కనిపించట్లేదని. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా బాబు తండ్రి పైనే అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించడంతో తానే హత్య చేసి మూసీ నదిలో పడేశానని చెప్పేసి కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు మూసీ నయాపూల్ కు సంబంధించిన బ్రిడ్జి దగ్గర గాలింపు చర్యలు చేపట్టారు బాబు మృతదేహం కోసం. కానీ రాత్రంతా గాలింపు చేపట్టినా కూడా అక్కడ ఎలాంటి మృతదేహం దొరకలేదు. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో మూసీ నదిలో ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తూ ఉంది. దాంట్లో బాబు మృతదేహం ఎక్కడి వరకు కొట్టుకెళ్లింది అనే దానికి సంబంధించి సమాచారం కోసం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. పూర్తిగా గజయి తెగాలను పెట్టి హైడ్రా సహాయం తీసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా దొరకలేదు. ఈ రోజు కూడా మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా గాలిస్తామని చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అక్బర్ కొడుకు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో రాత్రి బాబుని దిండుతో ఊపిరి ఆడకుండా హత్య చేసి ఆ తర్వాత సంచిలో మృతదేహాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో పడేసినట్టుగా పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అక్బర్ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతను చెప్పిన కారణమే ఉందా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. బాబు మృతదేహం దొరికితేనే కేసుకు సంబంధించి చిక్కుముడి వీరే అవకాశం కనబడుతుంది కాబట్టి సీసీ కెమెరాలో అయితే ఖచ్చితంగా బాబు తండ్రి అక్బర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నటువంటి ఫుటేజ్ ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ రోజు కూడా మూసీ నదిలో బాబు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. సురేష్, బాలుడి తల్లి ఎటువంటి వివరాలు చెప్తుంది? భార్యాభర్తలకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? సో బాలుడి తల్లి ఏమైనా వివరాలు చెప్తున్నారా? అంటే ఇద్దరు కూడా పని చేసుకుంటూ ఉంటారు. చిన్న బాబు అని చెప్తున్నారు. చిన్న బాబుకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు. ఆ కారణంగానే బాబుని ఎలాగైనా భార్యతో తరచు గొడవ పడడం, ఆ తర్వాత బాబుని అంతమొందించాలని చెప్పేసి పథకం వేసుకొని బాబుని హత్య చేసి మూసీ నదిలో మృతదేహాన్ని పడేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాబు కనిపించట్లేదు, తనకి వేరే బంధువుల ఇంటి వద్ద వదిలేసి వచ్చాను, మళ్ళీ రాలేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు ఆరా తీసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతోనే ఈ హత్యకు సంబంధించిన ఉదంతం బయటపడింది. ప్రస్తుతం అయితే బాబు మృతదేహం కోసం ఈ రోజు కూడా మూసీ నదిలో పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతానికి బాబు మృతదేహం దొరికితేనే కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశం కనబడుతుంది. అతని పైనే ఒప్పుకున్నాడు కాబట్టి సీసీ కెమెరాలో కూడా సంచి తీసుకెళ్తున్నటువంటి ఫుటేజ్ ని కూడా పోలీసులు గుర్తించి ఆ తండ్రిని ప్రశ్నించడంతోనే ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ సురేష్.